నెక్స్ట్ ప్రాబ్లం, evaluate integration 0 to infinite e power minus t sin square t divided by t into dt. ఓకే, సో ఇంతకుముందు మనము చేసాం కదా, ఇలాంటిది చేసాం. ఏముంది అక్కడ, ఈ పవర్ -80 అయితే ఉండే. ఇప్పుడు మనకు ఇక్కడ ఏమున్నట్టు, ఏం లేకుంటే 1 ఉన్నట్టు ఇక్కడ, అంటే p = 1 అయిపోయింది ఇక్కడ మనకు మామూలుగా అయితే. ఇంతకుముందు మనము ఫార్ములా అనుకోండి సాల్వ్ చేసిండేది, ఓకేనా. సో ఇప్పుడు మనకు ప్రాబ్లం చేస్తున్నాం అనమాట, అంతే, ఏమీ లేదు. అర్థమైంది. ఇక్కడ మనకు 1 ఉంది అంతే. చూసుకోండి ఇక్కడ మనకు తెలుసు ఇంటిగ్రేషన్ 0 to infinite e power minus pt f of t into dtలో ఉంది. ఇక్కడ మనకు pm అయిపోయింది, 1 అయిపోయింది ఇక్కడ. అది ఆన్సర్ గివెన్. వీ నో దట్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇంటిగ్రల్స్ బై యూజింగ్ ఎల్టీ ప్రకారంగా ఫార్ములా రాయడం జరిగింది. అప్లై కూడా చేసేసా. ఇక్కడ మనకు వచ్చేసి డివిజన్ బై టీ వస్తుంది కాబట్టి ఫార్ములా రాసేసా. ఎఫ్ ఆఫ్ పి దీనికి సంబంధించింది, దీనికి సంబంధించింది కాబట్టి తెచ్చేసుకుందాం ఇక్కడ ఈ విధంగా. ఓకే, ఇదంతా తెలుసు మీకు ప్రాసెస్ ఇంకా మామూలుగానే. ఓకే, అంతా తెలిసింది. ఇదే ఇంకా ఇక్కడ ఈ విధంగా అయిపోయింది. సబ్స్టిట్యూట్ చేసేసా. ఇంకా ఇక్కడ వచ్చింది కదా, ఇదైతే వచ్చిందో ఈ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసా. ఈ విధంగా అయిపోయింది. ఇంకా ఇంటిగ్రేషన్ అనేది దానికి అప్లై చేసేద్దాం. 1/2 కూడా ఇంటూలో ఉంది కాబట్టి ఇంటూ చేసా. ఇక్కడ మనకు తెలిసి ఇక్కడ 2/2 చేయాల్సి ఉంటుంది. 2b ఇక్కడ ఫార్ములా వస్తుంది log mod f of x. ఇక్కడ మనకు log x వస్తుంది. ఇక్కడ ఇది అప్లై చేసేస్తే టోటల్గా ఇది అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఓకే, 1/2తో కూడా ఇంటూ చేస్తే ఇక్కడ మనకు ఇక్కడ -1/4తో ఇంటూ చేస్తే ఈ విధంగా అయిపోతుంది. ఇది క్యాన్సిల్. ఇక్కడ ఈ విధంగా అయిపోయింది. ఇంకా p = 1 అయిపోయింది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే log 1 అంటే 0. ఇక్కడ మనకు ఇక్కడ వచ్చేసి ఇక్కడ 1/4 log 1² × 1 1 + 4 × 5 log 5 అంతే. 1/4 log 5 అంతే.